అయితే ఇప్పుడు మీరు పూర్వాభాద్ర నక్షత్రం అన్నారు, హనుమంతుడి జన్మ నక్షత్రం అన్నారు. మామూలుగా చాలా వరకు మూలా నక్షత్రం అని, పుష్యమి నక్షత్రం అని, పూర్వభాద్ర నక్షత్రం అని, దీంతో పాటుగా చైత్ర మాసంలో కూడా ఒక హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి. యాక్చువల్గా ఎన్ని హనుమత్ జయంతులు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వామికి అసలు? ఏమి లేదు, ఆంజనేయ స్వామిది ఒకటి వైశాఖ మాసం కృష్ణపక్షం అంతే. ఈ శోభాయాత్ర ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శోభాయాత్ర సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి అంగుళీకం ఇచ్చిన రోజు చైత్ర పౌర్ణమి రోజు వచ్చేదే హనుమత్ విజయోత్సవం అంటారు. అది హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. ఆ విజయోత్సవం ఏ రోజైతే స్వామివారు అంగుళీకాన్ని సీతమ్మ వారికి ఇచ్చారో ఆ రోజు విజయపదంగా మార్చుకొని దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నాం. అది విజయోత్సవం తప్ప హనుమత్ జయంతి కాదు. పురాణ ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి పూర్వభద్ర నక్షత్రం. సో స్వామివారు వైశాఖ మాసం.